ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. ఈ కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద ఇందులో ఫస్ట్ వాల్యూమ్లో మనం లెక్చర్స్ అండ్ డిస్కోర్సెస్ దాంట్లో ఉన్నాము. ఇది ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే స్టెప్స్ టు ఇండియన్ ఫిలసాఫికల్ థాట్, అంటే భారతీయ దర్శన శాస్త్రంలో డిఫరెంట్ దశలు ఏంటి. ఇది ఇందులో అంటే మనం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. స్వామి వివేకానంద ఏం చెప్పారు అన్నది యూఎస్ఏలో డిఫరెంట్ ప్లేసెస్లో ఈ లెక్చర్స్ ఇస్తూ వెళ్తున్నారు. సో మనకేంటంటే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. అంతకుముందు వచ్చినవి మళ్ళీ థాట్స్ వస్తూ ఉంటాయి, అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ మనం ఏంటంటే ఇది అంతకుముందు మనము కొత్తలో ఒకసారి డిస్కస్ చేసాము. అది మళ్ళీ వేరే చోట అదే సబ్జెక్ట్ పైన స్వామీజీ ఈ లెక్చర్ ఇస్తున్నారనమాట. దీనికి మనం తెలుసుకోవాలంటే మళ్ళీ ఇంట్రొడక్షన్ ఇందులో కొంతమందికి తెలుసు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫిలాసఫీ అంటే ఏంటి? ఫిలాసఫీ అంటే ఏదైతే అంటే ఈ సృష్టి గురించి, భగవంతుడి గురించి, మన గురించి అసలు మనకున్న సంబంధం ఏంటి దాని గురించి తెలియజేస్తుంది. దర్శన శాస్త్రం అంటారు దాన్ని. అంటే ఎవరైతే కొంచెం ఆలోచిస్తారో అసలు ఈ ప్రపంచం ఏంటి, ఈ జీవితానికి ఏదైనా అర్థం ఉందా, లేకపోతే కేవలం అలా తిని మనం జస్ట్ పనులు చేసుకుంటూ మనుగడ సాగించడమేనా, దీనికి ఏమైనా అర్థం ఉందా అని ఆలోచించే వాళ్ళకి ఈ ఫిలాసఫీ అన్నది. ఇక్కడ ఈ స్థాయికి చాలా తక్కువ మందే వస్తారన్నమాట. ఎందుకంటే ఎవరు ఆలోచించరు. మనకు అన్నీ ఉన్నాయి, ఈ ఇంద్రియాలు ఉన్నాయి, దానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి, వాటిని మనం ఎప్పుడు వాటిని అనుభవిస్తూ ఉంటాము, దానికోసం పాటు పడుతూ ఉంటాము. ఎప్పుడు ఇలాగే సాగిపోయే వాళ్ళకి ఈ థాట్ అన్నది ఎవరికి రాదు. అసలు ఏంటి జీవితానికి ఏదైనా అర్థం ఉందా, ఒక గమ్యం ఉందా అని ఆలోచించే వాళ్ళకే ఈ ఫిలాసఫీ తత్వం అనేది తెలుస్తుంది అనమాట. స్వామీజీ ఏం చేస్తున్నారంటే అక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు కదా, వెళ్ళి భారతీయ తత్వశాస్త్రం గురించి చెప్తున్నారు. వాళ్ళకేం తెలియదు, అక్కడ అసలు ఏం తెలీదు, వాళ్ళకి చెప్పడానికి చెప్తున్నారనమాట. ఇక్కడికి మనకి వాళ్ళకి తేడా, ముఖ్యమైన తేడా ఏంటంటే మీకు పాశ్చాత్య దేశాల్లో ఏంటనమాట డైకాటమీ అంటారు దాన్ని. ఏంటనమాట కేవలం మనస్సు తర్వాత శరీరం, ఇవి రెండే. మనిషి అనగానే వాళ్ళు అనలైజ్ చేసేది ఏంటనమాట మనస్సు తర్వాత శరీరం, ఇవి రెండు. కానీ మన దాంట్లో మన తత్వశాస్త్రంలో మూడవది కూడా ఉంటుందన్నమాట. అదేంటి? శరీరము, మనస్సు, ఆత్మ. ఈ ఆత్మ అన్న కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు సోల్ అనే పదం ఉంది కదా ఇంగ్లీష్లో, ఆ సోల్ని మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ దగ్గర ఆ పదం లేదు కాబట్టి ఈ ఆత్మ సోల్ ఒకేలాగా మనం ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. అక్కడ వాళ్ళు సోల్ అని పదం దేనికి వాడతారంటే హయ్యర్ మైండ్లో కొంచెం హయ్యర్ స్టేజ్లో ఏదైతే ఉందో, ఏదైతే మనకు గైడెన్స్ ఇస్తున్నట్లు బుద్ధి అంటామే మనం, దాన్ని వాళ్ళు సోల్ అంటారు. మనకున్న కాన్సెప్ట్ ఆఫ్ ఆత్మ అనేది వాళ్ళకి అసలు తెలియదు అనమాట. అందువల్ల ఏంటంటే ఈ రెండిటికి బేసిక్ డిఫరెన్స్ అనేది స్వామీజీ వాళ్ళకి చెప్తున్నారు. ఫస్ట్ వెస్టర్న్ ఫిలాసఫీ నుంచి ఇండియన్ ఫిలసాఫికల్ థాట్, ఇందులో మెయిన్ డిఫరెన్స్ ఉంది. మనకి ఆత్మ అంటే ఏంటి? ఎప్పుడూ కూడా చేంజ్ అవ్వదు, ఎప్పుడూ మార్పు చెందదు, ఎప్పుడూ ఉంటుంది. దానినే మనం ఏం చెప్తున్నాము? భగవంతుడు అని చెప్తున్నాం. మనకు భగవంతుడు అంటే ఏంటంటే మొత్తం ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో, ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో దాని వెనుక ఉన్నటువంటి ఒక శాశ్వతమైనటువంటి సత్యం. అది ఏమిటి, ఎలా ఉంటుంది అనేది రకరకాల మనుషులు రకరకాలుగా వాళ్ళ యొక్క ధ్యానం చేసి కానీ ఆలోచన విధానం ద్వారా కానీ రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ మీకు పాశ్చాత్య దేశాల్లో ఏంటంటే ఒకటి చెప్తారు ఫిలాసఫీ గురించి, వాళ్ళు చెప్పింది అది వాళ్ళని ఖండించి మళ్ళీ ఇంకొకరు చెప్తూ ఉంటారు. ఇలా ఒకదాని తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటాయి, ఒకళ్ళని విమర్శిస్తూ అలా వస్తూ ఉంటారు. మనకేమవుతుందంటే ప్యారలల్గా అన్ని ఫిలాసఫీస్ కూడా అందరివి కూడా ప్యారలల్గా డెవలప్ అవుతూ వచ్చాయన్నమాట. మన భారతదేశంలో 6 రకాలు దర్శనాలు ఉన్నాయి. అవి మనం అంతకుముందు చెప్పుకున్నాము. ఏంటది? న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, తర్వాత మీమాంస అంటే పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. ఈ ఉత్తర మీమాంస అంటేనే వేదాంతం అనమాట. ఇదే మెయిన్. ఇప్పుడు అంటే ఇన్ని ఫిలసాఫికల్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ భారతదేశంలో ఫస్ట్ ఇప్పుడు లివింగ్ ఫిలాసఫీ ఏంటి, మనం అందరం ఆచరిస్తున్నది పాటిస్తున్నది ఏంటి? ఓన్లీ వేదాంత. మిగిలినవన్నీ కూడా ఇప్పుడు జస్ట్ బుక్స్కే పరిమితం, యూనివర్సిటీలో చదువుకోవడానికి పరిమితం. కానీ మనం అందరూ ఆచరిస్తున్నాం ఇప్పుడు అదంతా అంటే వేదాంతంలోనే మనం ఆచరిస్తున్నాం. ఈ వేదాంతంలో మళ్ళీ చాలా రకాల భాగాలు ఉన్నాయి, మనం అంతకుముందే చెప్పుకున్నాం. అది అందులో ముఖ్యంగా 3 భాగాలు ఏంటంటే ద్వైతము,
విశిష్టాద్వైతము, అద్వైతం. ద్వైతం ఇది దేని గురించి ఇది విభజన చేసింది ఎలాగంటే మనిషికి లేకపోతే జీవుడికి, జీవాత్మకి, పరమాత్మకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తాయి. ఇందులో ద్వైత సిద్ధాంతం అంటే ద్వైతం అక్కడే అర్థమవుతుంది మనకి. అక్కడ రెండు ఉన్నాయి. అంటే జీవుడు వేరు, అలాగే పరమాత్మ వేరు. వీళ్ళిద్దరు వేరు, ఎప్పటికీ ఒకటి కదా. ఎప్పుడు అలాగా ప్యారలల్గా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అలా శాశ్వతంగా ఎప్పుడు ఈ సృష్టి జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం కూడా ఎప్పుడు అలా కొనసాగుతూనే ఉంటుంది. జీవాత్మ, పరమాత్మ. ఈ కైవల్యం అంటే ముక్తి కావాలంటే మనందరికీ భారతీయ తత్వశాస్త్రాల్లో ఈ కాన్సెప్ట్ ముక్తి అంటే ఈ దుఃఖం ఏదైతే ఉందో ఈ సంసారంలో దీని నుంచి బయటికి రాగలమా అన్నది ఆలోచించారు వీళ్ళందరూ కూడా. ప్రతి వాళ్ళకి కూడా ఈ ముక్తి అన్న ఐడియా కేవలం భారతీయ తత్వశాస్త్రాల్లో ఉంటుందన్నమాట. అందువల్ల ద్వైతమైన, విశిష్టాద్వైతమైన, అద్వైతమైన ఈ ముక్తి అనేది కామన్. సో ద్వైతంలో ముక్తి ఎలా వస్తుంది అంటే భగవంతుడు వేరు, నేను వేరు. అప్పుడు దేని ద్వారా వస్తుంది? భగవంతుని పైన భక్తి ద్వారా ముక్తి వస్తుంది అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మనం అందరూ కూడా ద్వైతంలోనే ఉన్నాం. ఈ వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు రకరకాల మనం ఏం చేస్తున్నాం? ఆయన వేరు, నేను వేరు. ఆయన నేను ప్రార్థించి భక్తితో ఉంటే కనుక నాకు అన్నీ ఆయన ప్రసాదిస్తాడు అనుకుంటున్నాం. ఇది ద్వైతం అనమాట. మనలో చాలామంది ఈ లెవెల్లోనే ఉంటాం. ఎందుకంటే అది చాలా ఈజీ కాబట్టి. నేను వేరు, భగవంతుడు వేరు. ఆయన ఎక్కడో ఒక చోట ఉన్నారు. ఆయన మొత్తం ప్రపంచాన్ని సృష్టించారు. మనం చేసేవన్నీ ఆయనకి తెలుస్తాయి, మనం ఆలోచించేవన్నీ ఆయనకి తెలుస్తాయి అని చెప్పి ఒక భయంతో ప్రార్థిస్తూ అట్లా ముందుకు వెళ్తూ ఉంటాం. దీన్ని ద్వైత సిద్ధాంతం అంటారు. ఇక రెండవది ఏంటంటే విశిష్ట అద్వైతం. అంటే ఇప్పుడు ద్వైత సిద్ధాంతంలో ఏంటంటే ఎందుకు మళ్ళీ విశిష్ట అద్వైతం వచ్చింది చూడండి. ఇది ఈ మనసులో వీళ్ళ ఆలోచన పెరిగే కొద్దీ కూడా భగవంతుని గురించి భావన కూడా మన వాళ్ళలో పెరుగుతూ వస్తుంది. ఇంకా ఇంకా డీప్ అవుతుందన్నమాట. ఇప్పుడు వీళ్ళే ప్రశ్న చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు నమ్మేలేదు అందరూ కూడా. ద్వైతం అనగానే భగవంతుడు వేరు, నేను వేరు అంటే అది భగవంతుడు వేరు, నేను వేరు అయితే కదా భగవంతుడే సృష్టించాడు అనుకుంటే మరి సృష్టికి కావలసినటువంటి పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ప్రపంచంలో ఉన్న సత్యం భగవంతుడు, సృష్టి, మనం జీవుడు ఎవరైతే తెలుసుకుంటున్నాడో వీటన్నిటినీ కూడా. మరి ఈ సృష్టి ఆయన సృష్టించాడని చెప్తున్నారు కదా. మరి ఎక్కడ సృష్టిలో పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్న అడగడం మొదలుపెట్టారు. అడిగితే అప్పుడు ఆలోచిస్తే వాళ్ళు ఏమనుకున్నారంటే లేదు భగవంతుడి నుంచే మొత్తం సృష్టి వచ్చింది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు చక్కగా. ఏదంటే ఈ సాలిపురుగు ఏం చేస్తుంది? దాని నుంచే మొత్తం అంతా గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకుని చక్కగా అందులో కూర్చుంటుంది. ఆ విధంగా భగవంతుడి నుంచే మొత్తం సృష్టి అంతా వచ్చింది. సృష్టి అంతా వచ్చింది అంటే ఏంటి? సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నట్లేగా ఉన్నాడు. సో ఇది వీళ్ళు ఏం చెప్తారంటే ఇది ఏదైతే ఉందో సృష్టి, ఆయన సృష్టి అంతా సృష్టించాడు. సృష్టించినప్పుడు దానికి ఒక కారణం అంటే ఏదైనా ఒక వస్తువు ఉండాలంటే ఇప్పుడు ఇది టేబుల్ ఉంది. ఈ టేబుల్కి రెండు కారణాలు ఉన్నాయి. ప్రతి వస్తువుకి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది ఉండదు. దీనికి కారణం ఏంటి అంటే దేని నుంచి ఇది వచ్చింది? చెక్క నుంచి వచ్చింది. చెక్క దేని నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. సో ఇక్కడ చెక్క అనేది ఒక కారణం. రెండో కారణం ఈ టేబుల్ ఆకారంలో వచ్చిందంటే ఎవరు కావాలి దీని వెనుక? మనిషి ఒక ఇంటెలిజెన్స్ కావాలి. ఒక బుద్ధి లేనిదే ఈ చెక్క ఆకారంలో దీన్ని ఎలా కొయ్యాలి, ఎలా వెయ్యాలి అన్నది. సో ఇది ఇక్కడ దీని అస్తిత్వం ఉంది. ఇక్కడ దీని వెనుక ఏమేం కారణాలు ఉన్నాయి? రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చి మెటీరియల్ కాజ్ అంటారు, దాని ఉపాదాన కారణం. అలాగే దాని వెనుక ఒక బుద్ధి, ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ దాన్ని ఏమంటారంటే నిమిత్త కారణం అంటారు, ఎఫిషియంట్ కాజ్. ఇవి రెండు కలిస్తేనే వస్తువు వచ్చింది. ఆ విధంగానే ప్రపంచం అంతటికీ కూడా రెండు రకాల కారణాలు. ఒకటి మెటీరియల్ కాజ్, రెండు ఎఫిషియంట్ కాజ్. మెటీరియల్ కాజ్ అంటే ఏ పదార్థంతో అది ఏర్పడింది. ఇది రంగురంగులుగా రంగరంగ వైభోగంగా దీన్ని ఎవరు తీర్చిదిద్దారు? ఇవి రెండు కూడా భగవంతుడే. సో ఇక్కడ చెప్పేది ఏంటన్నమాట, ఇవి రెండు కూడా భగవంతుడే. అంటే ఆయన నుంచే సృష్టి వచ్చింది, ఆయనే సృష్టించాడు దీన్ని అంతటా. ఆయన అందులోకి దూరి మొత్తం ఇదంతా ఆయన చేశాడు అని వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటన్నమాట వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే అంటే వీళ్ళిద్దరూ కూడా అంటే జీవుడు మనమందరం కూడా భగవంతునితో సమానమే. కానీ ఒక్కొక్కరికి ఒక విశిష్ట కారణాలు ఉన్నాయి, విశిష్ట లక్షణాలు ఉన్నాయి. అందువల్ల నేను భగవంతుడి నుంచి వేరుగా కనిపిస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ అద్వైతమే. కానీ ఏం చెప్తారన్నమాట, మనిషి జీవుల్ని భగవంతుని ఎప్పుడు కూడా ఒకటే చేసేయలేం మనం. అంటే భగవంతుల్లా తయారయ్యే లక్షణాలన్నీ కూడా మనలో ఉన్నాయి. కానీ పూర్తిగా భగవంతుడు నేను ఒక్కడే అని చెప్పి వీళ్ళు ఒప్పుకోరు అనమాట. అంతే కదా. ఇప్పుడు ఆయనకి మనకి తేడాలు ఏమున్నాయి చెప్పండి. నా యొక్క శక్తి చాలా తక్కువ,
ఆయన భగవంతుడు సర్వశక్తిమాన్, ఆయనకు మొత్తం శక్తి అంతా ఉంది. అలాగే నాకున్న జ్ఞానం కొంచెం, ఆయనకున్న జ్ఞానం ఎక్కువ. అలాగే ఇప్పుడు ఈ సృష్టిలో మీ ఇద్దరికి తేడా ఏంటి? మీ ఇద్దరికి తేడాలు చూసుకుంటే అంటే అవి విశిష్ట లక్షణాలు అనమాట. ఏవైతే నిన్ను నిర్వచిస్తున్నాయి ఈ సృష్టిలో వాటిని నీ యొక్క విశిష్ట లక్షణాలు అంటారు. ఈ విధంగా సృష్టిలో ప్రతి వస్తువు ఒకదాని నుంచి ఇంకొకటి విశిష్టంగా ఉంటుంది, కానీ అన్నీ కూడా భగవంతుల్లోనే ఉన్నాయి. ఇది వీళ్ళు చెప్పే సిద్ధాంతం. ఎవరిది? విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం ఎవరు చెప్పారు? మన ఆధునిక కాలంలో రామానుజాచార్యులు. ఇప్పుడు మీకు హైదరాబాద్లో పెద్ద విగ్రహం కట్టారు కదా, చూడండి అక్కడ జిఆర్ స్వామీజీ, వాళ్ళది విశిష్టాద్వైత సిద్ధాంతం అనమాట. ఆల్మోస్ట్ అద్వైతమే, కానీ భగవంతుడు రెండు ఒక్కటే అన్నది వాళ్ళు ఒప్పుకోరు అనమాట. సరే, ఇప్పుడు సృష్టిలో అంతా కూడా ఆయనే ప్రవేశించి సృష్టి అంతా ఏర్పరిచాడు. మరి సృష్టిలో మంచి చెడు రెండు ఉన్నాయి కదా, అంటే ఆయన చెడు కూడా ఆయనేనా? మరి ఆయన చెడు చేస్తున్నది కూడా ఆయనేనా? భగవంతుడు అంటే ఎట్లా ఉండాలి? అందరిపైన కరుణతో ఉండాలి, మంచిగా ఉండాలి. మనం ఊహించుకోగలమా చెడ్డ భగవంతుడని? ఊహించుకోగలమా? లేము. అయితే మొత్తం సృష్టిలో ఆయనే అంతా ఉన్నాడు, ఆయనే అంతా చేస్తున్నాడు అంటే ఇందులో ఉన్న చెడు చాలా ఉంది. ఆ చెడు అంతా కూడా భగవంతుడేనా మరి అని ప్రశ్న వచ్చింది. మళ్ళీ ప్రశ్న వచ్చి నెక్స్ట్ లైన్ ఆఫ్ థాట్ ఎలా వెళ్ళిందో చూడండి. నెక్స్ట్ కొంతమంది ఆచార్యులు గొప్పవాళ్ళు, వాళ్ళు ఇంకా లోతుగా ఆలోచించి వాళ్ళు ఏం చేశారనమాట, యాక్చువల్గా ఈ సృష్టి ఇది, తర్వాత ఈ మన జీవులు ఇవందరూ మనం ఉన్నాం కదా, మనుషులందరూ కూడా మనం అందరం కూడా ఆయన యొక్క ఒక నీడ లాంటి వాళ్ళం. యాక్చువల్గా ఏం లేదు, అది ఉన్నది ఒక్కటే, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకా ఏమీ లేదు. ఇవేంటంటే టెంపరీగా యాపరెంట్ రియాలిటీ, జస్ట్ పైకి కనిపిస్తున్నటువంటి సత్యం ఇది అని ఏం చెప్పింది? అద్వైత సిద్ధాంతం చెప్పింది. అది ఎవరు చేశారు, ప్రపోజ్ చేశారు? ఆది శంకరాచార్యులు. మన ఆధునిక కాలంలో చేసింది ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని. వీటికి మధ్యలో ఇంకొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అవి ఇంపార్టెంట్ కాదు. ఇవి మూడిటికే ఇక్కడ తేడా అనేది స్వామీజీ చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఏంటంటే రెండూ ఒక్కటే. ఇప్పుడు ఆధునిక కాలంలో మోడర్న్ సైన్స్, ఇప్పుడు మీరు చూడండి, వీళ్ళు ఏం చెప్పారు? అంత సృష్టిలో ఉన్నది ఒకటే అని చెప్పారా? ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది మీకు? అంతా ఒక్కటే. వాళ్ళ ఒక్కదాని గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఈ రోజుకి. సింగులారిటీ, మొత్తం హోల్ సైన్స్ ఈజ్ కన్వర్జింగ్ టువర్డ్స్ సింగులారిటీ. ఇప్పుడు చాలాసార్లు మనం చెప్పుకున్నామా లేదా? దాన్నే ఇప్పుడు కాన్షియస్నెస్ అని చెప్తున్నారు. చూడండి, స్వామీజీ అదే చెప్తారు. అప్పట్లో అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు 100 years, మోర్ దెన్ 100 years బ్యాక్ ఆయన చెప్పింది. అప్పుడు ఆయన ఏం చెప్పారు తెలుసా? సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ, రీసెర్చెస్ ఇంకా ఎక్కువ అయ్యే కొద్దీ ఈ వేదాంతం ఏదైతే చెప్తుందో అద్వైత వేదాంతం దాన్ని ప్రూవ్ చేస్తుంది, ఒక్కొక్కటి ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. సో సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది మనకు వస్తుంది అని చక్కగా స్వామీజీ చెప్పుకుంటూ వస్తారనమాట. ఇది చూడండి, ఇప్పుడు మూడిటికి మీకు తేడా తెలిసిందా? మొట్టమొదటి మనుషులు ఏమనుకున్నారనమాట, భగవంతుడు ఏదో శక్తి ఉంది, ఎందుకంటే మన చేతుల్లో అన్ని అధీనంలో లేవు కదా, ఏదో శక్తి ఉంది, ఆ శక్తినే వాళ్ళు భగవంతుడు అన్నారు. ఈ భగవంతుడే అన్నీ చేశాడు, ఆయన కనిపించినా కనిపించకపోయినా ఏదో ఒక శక్తి ఉంది, ఆయనే భగవంతుడు. అంటే భగవంతుడి ప్రపంచాన్ని సృష్టించాడు. అక్కడ భగవంతుని ఏమన్నారు? కర్త అన్నారు. ఆయన చేశాడు. దాని తర్వాత స్టేజ్లో ఏమొచ్చింది? ఆయన కారణం. కర్త మాత్రమే కాదు, ఆయన కారణం. అచ్చా, ఆయన కారణము అనుకుంటే కనుక మరి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండేవన్నీ కూడా ఆయన ఎఫెక్ట్ అయిపోతారు కదా. చాలా చెడు మంచి రెండు ఉన్నాయి, అందులోంచి మొత్తం సృష్టి వచ్చింది. అందులోంచి వచ్చినప్పుడు మరి ఆయన కూడా చెడు మంచి ఆయనే కదా కారణం అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇది కేవలం ఒక నీడ లాంటిది, ఆయన నిమిత్త మాత్రుడు. ఎలాగైతే ఒక సినిమా మీరు చూస్తారు కదా, స్క్రీన్ మీద అన్ని రకాలు వస్తూ ఉంటాయి, రకరకాల సౌండ్స్, రకరకాల సీన్స్ అన్నీ వస్తూ ఉంటాయి, కానీ అది ఏమో ఎఫెక్ట్ అవుతుందా? వెనక స్క్రీన్ మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఏముంటుంది? స్క్రీన్ ప్లెయిన్గా ఏమీ ఉండదు చక్కగా. ఆ విధంగా భగవంతుడు అనే ఆయన ఒక అధిష్టానము, ఒక బేస్, దానిపైన సృష్టి అంతా జరుగుతుంది. అందువల్ల ఆయన్ని ఇవేమీ కూడా ఎఫెక్ట్ చేయలేవు, మంచి చెడు కూడా ఏమీ ఎఫెక్ట్ చేయలేవు. దానికి రకరకాలు వీళ్ళు చెప్తున్నారు. ఆకాశం ఉంది కదా, ఆకాశంలో మీరు చెడు వాసన మంచి వాసన ఇవన్నీ వస్తాయి, కానీ ఆకాశం ఏం కాదుగా, ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. అలాగే సూర్యరశ్మి ఉంది, సన్లైట్ని ఏదైనా ఎఫెక్ట్ చేస్తాయి. బురద నీటి మీద పడుతుంది, మంచి నీటి మీద పడుతుంది, అది ఏమన్నా స్పాయిల్ అయిపోతుందా సన్లైట్? ఈ విధంగానే వాళ్ళు ఎగ్జాంపుల్స్ చూడండి ఎలా చెప్తున్నారు. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ తీసుకుని మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ద్వారా భగవంతుడు కూడా ఈ మంచి చెడు అన్నదానికి ఎక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వడు. మనము చేసుకున్నటువంటి కర్మ, మనకి భగవంతుడు ఒక బుద్ధి ఇచ్చాడు.
ఆ బుద్ధి వల్ల మనకు మంచిగా ఉండి చెడుగా ఉండి అని మన చేతుల్లో కొంచెం స్వేచ్ఛనిచ్చాడు మనకి. మనం మంచిగా ఉంటే కనుక మనలో ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది, ప్రపంచం గురించి ఇంకా ఇంకా అర్థమవుతుంది, మనకి కన్ఫ్యూజన్ ఉండదు. అలా నీకు అర్థమయ్యే కొద్దీ, పూర్తిగా అర్థమయ్యే కొద్దీ నీకు భగవంతుడితో దగ్గరికి వెళ్తావు నువ్వు. అలా కాకుండా చెడు చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఇంకా నీ మీద ఒక అజ్ఞానం ఎక్కువైపోయి భగవంతుడు దూరంగా వెళ్ళిపోతావు. అందువల్ల నువ్వు మంచి చెడు అన్నది నీకు భగవంతుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు, బుద్ధి అని, అది నువ్వు చేస్తున్నావు. ఆ మంచికేమో నువ్వు పుణ్యాన్ని అనుభవిస్తున్నావు, చేసిన చెడుకేమో పాపాన్ని అనుభవిస్తున్నావు. సో ఈ లా ఆఫ్ కర్మ అన్నది పాశ్చాత్య దేశాల వాళ్ళకి అసలు తెలియదు, కర్మ సిద్ధాంతం వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళు రకరకాలుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఈ సృష్టికి. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అంతా చాలా విచిత్రంగా ఉంటుంది, నాట్ సైంటిఫిక్, అది మీరు నమ్మాలి అని చెప్తారు. కానీ ఇక్కడ అలా నమ్మక్కర్లేదు. నువ్వు ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ అవర్ ఫిలాసఫీ. మొత్తం సైంటిఫిక్గా అనమాట. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు విమర్శించవచ్చు, ఎవరు ఏమనరు. ఇది నాకు అర్థం లేదు, ఇది సరికాదని నువ్వు విమర్శించవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో క్వశ్చన్ చేయొచ్చు నువ్వు హాయిగా, చేసుకుంటూ ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని. వీళ్ళు కేవలం ఏం చేసుకునేవారు తెలుసా, మీటింగ్స్లో మాదే గొప్ప సిద్ధాంతం, మేము చెప్పిందే కరెక్ట్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఈ వెర్బల్ వార్స్ అనమాట వాళ్ళకి, నాట్ ఫిజికల్ వార్స్ లైక్ దిస్. అలా చేసుకుంటూ వాళ్ళు ప్రూవ్ చేసుకునేవాళ్ళు. ఎవరైతే నెగ్గారో వాళ్ళది సుప్రీమసీ అనమాట. అలా చేసుకుంటూ, అంటే మైండ్కి ఎంత షార్పెన్ చేసేవాళ్ళో చూడండి. మైండ్ మనకు ఆలోచించమంటే ఎంత స్ట్రెయిన్ కదా మనకి, ఆలోచించలేదు అంటే చాలా ఎనర్జీ కావాలి మైండ్ ఆలోచించాలంటే. అట్లాంటిది వీళ్ళు అంత ఎనర్జీ కూడా ఓన్లీ థింకింగ్కి ఇచ్చారనమాట. భారతీయులు ఆలోచించినట్లుగా ఎక్కడ ఆలోచించలేదు. ఇక్కడ వచ్చినటువంటి ఈ థాట్స్ ఇవన్నీ కూడా చాలా దేశాల్ని సైలెంట్గా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అని చెప్పి స్వామీజీ అంటారు. ఎక్కడ ఏ రిలీజియస్ థాట్ వచ్చినా ఇక్కడ నుంచి వచ్చిన సీడ్ విదేశాలకు వెళ్ళింది అని చెప్పి స్వామీజీ చెప్తారనమాట. అంతకుముందు మన లెక్చర్స్లో మనం విన్నాం. సో ఈ విధంగా అనమాట ఫస్ట్ కర్త అని ఒక ఐడియా వస్తుంది, తర్వాత కారణం, తర్వాత అధిష్టానం. ఎప్పుడు చూడండి మనం ఇప్పుడు దేన్ని అనుసరించాలి మరి? మన లాంటి వాళ్ళు భగవంతుడు కర్త అనుకోవాలా, ఆయన వేరు మనం వేరు అనుకోవాలా, లేకపోతే ఆయనలో మనం భాగం అనుకోవాలా? ఏ విధంగా అనుకోవాలి అనుకుంటే రామకృష్ణ పరమహంస దీనికి ఆన్సర్ చెప్తారు. ఎంతవరకు నీకు దేహ భావన, అంటే నీ దేహంతో నీ బాడీతో ఐడెంటిఫికేషన్ ఉందో అంతవరకు నువ్వు భగవంతుడు వేరు. ఆయన వేరేగా పెట్టుకుని పూజలు చేయి, ఆయనతో మాట్లాడి అన్నీ చెయ్యి. అలా కాకుండా నీకు ఇది కొంచెం బాడీ కాన్షియస్నెస్ తగ్గింది, ఎక్కువగా నీ థింకింగ్ లెవెల్లో, థాట్ లెవెల్లోనే నీ అవేర్నెస్ ఎప్పుడు కూడా థాట్ లెవెల్లోనే స్పెండ్ చేస్తున్నావు. మీరు బాగా ఆలోచించండి, ఎక్కడైనా మనుషులు చాలా నార్మల్ లెవెల్లో కాయ కష్టం చేసుకుని ఉంటారు, వాళ్ళకి మైండ్ ఎంతసేపు బాడీ మీదే ఉంటుంది. కొంచెం ఇంటలెక్చువల్ లెవెల్లోకి వచ్చేటప్పటికి మీరు మీకు చదవడం ఇంట్రెస్ట్, బాగా ఆలోచించడం ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు బాడీ కాన్షియస్నెస్ తగ్గుతుంది నెమ్మదిగా, బాడీ మీద అంత అవేర్నెస్ ఉండదు. అర్థమైందా? ఈ విధంగా మీకు ఈ మైండ్ ఎక్కువగా మెంటల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు సెకండ్ థాట్ని తీసుకోవాలి. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద గాడ్, అది మీకు అపీల్ అవుతుంది అనమాట. ఇంకా హయ్యర్ లెవెల్లో ఎవరైతే ఈవెన్ థాట్ లెవెల్ కూడా క్రాస్ చేస్తారు. మనం ఏం చేస్తాం, థాట్ లెవెల్లో ఎవరైతే ఉంటామో ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాం. ఎవరన్నా మంచి మాట అంటే మనం పొంగిపోతూ ఉంటాం, చెడ్డ మాట అంటే ఇది చేసుకుంటాం. అంటే మైండ్ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది చూసారా, వాళ్ళు ఇంకా మెంటల్ లెవెల్లోనే ఉన్నట్లు అనమాట. సో మైండ్ ఎప్పుడైతే కామ్ డౌన్ అవుతుందో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్ బట్ యు ఆర్ కామ్ అండ్ క్వైట్. అటువంటి స్టేజ్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి థర్డ్ లెవెల్ అన్నది అపీల్ అవుతుంది అనమాట. సో భగవంతుని మనం పొందడానికి అన్నీ కూడా కరెక్టే, ఇది తక్కువ ఎక్కువ లేదు, డిఫరెంట్ స్టేజెస్ అనమాట. నీ యొక్క మానసిక స్థితిని బట్టి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. దీనికి ఒకసారి మన ఆంజనేయ స్వామిని ఎవరో అడిగారట, నీకు తర్వాత రాముల వారికి, శ్రీరామునికి ఉన్న సంబంధం ఏంటి, ఎలా చూస్తావు ఆయన అంటే, ఆయన చెప్తారు, నేను దేహాన్ని నేను ఎప్పుడైనా అనుకుంటాను, పనిచేస్తున్నప్పుడు దేహం మీద ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు నేను ఆయన సేవకుడిని అనుకుంటాను. అలా కాకుండా నేను ఒక జీవాత్మని నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడు నేను ఆయనలో ఒక భాగాన్ని అనుకుంటాను. అలా కాకుండా నేను ఆత్మ అనే ఎప్పుడైతే భావం నాకు వచ్చిందో అప్పుడు నేను ఆయన ఒకటే. ఇది నేను ఆ భావం, అంటే ఎప్పుడు భగవంతునితోనే ఉన్నాడు ఆయన. చూడండి, మామూలుగా ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, తర్వాత మామూలుగా ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా భగవంతునితోనే ఆయన ఉన్నాడనమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా ఒకదానికొకటి కాంట్రడిక్టరీ కాదు, ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అనమాట, ఒకదానికొకటి ఫుల్ఫిల్ చేస్తాయి. ఇవి డిఫరెంట్ రిలీజియస్ ఐడియాస్. వీళ్ళు ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో అదేంటి అన్నీ కరెక్ట్ ఎలా చెప్తారు, ఏదో ఒకటే కరెక్ట్ అవ్వాలి కదా. వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే ఏదో ఒకటే కరెక్ట్, మీరు చెప్పింది తప్పు అవ్వాలి, నేను చెప్పింది కరెక్ట్ అవ్వాలి. అందుకే ఏమవుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి?
మాదే కరెక్ట్ అంటే మాదే కరెక్ట్ అని కొట్టుకోవడం వల్లే కదా యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ప్రతి ఆలోచనకి కూడా ఈ దాంట్లో ఒక థాట్కి ఒక స్థానం ఉంటుంది ఈ ప్రపంచంలో. ప్రతి వాళ్ళు కూడా కరెక్టే, వాళ్ళ స్థాయిలో వాళ్ళు కరెక్ట్. స్వామీజీ ఎగ్జాంపుల్ చెప్పారు, స్వామి వివేకానంద. ఒక సూర్యుడు చాలా దూరంలో ఉన్నాడు కదా, ఉదయం ఒకలా ఉంటాడు, మధ్యాహ్నం ఒకలా ఉంటాడు, సాయంకాలం ఒకలా ఉంటాడు. ఆయనకి ఫొటోస్ తీసుకుంటూ వెళ్ళాను అనుకోండి రోజంతా కూడా, ఒక 100 ఫొటోస్, ఏ ఫోటో ఒకే రకంగా ఉండదు. మరి సూర్యుడు ఒక్కడేగా ఉన్నది, ఎందుకు ఫొటోస్ విడిగా ఉన్నాయి? నువ్వు ఉన్నటువంటి ప్లేస్, ఏ పొజిషన్ నుంచి నువ్వు తీసుకుంటున్నావు, ఎవరు తీస్తున్నారు, ఎంత ఎక్స్పర్ట్ కెమెరామెన్ ఉన్నాడు అక్కడ. ఈ విధంగా మనం ఎవరైతే ఫోటో తీస్తున్నామో వాళ్ళ మీద ఆధారపడింది అక్కడ సూర్యుడి యొక్క ఫోటో. సో ఈ ఫోటో ఇది సూర్యుడిది కాదని చెప్పగలవు, రెండు ఒకేలా లేవు కదా, అందుకని ఇది సూర్యుడిది కాదని చెప్పగలవా? చెప్పలేవు కదా. సో అలాగే చూడండి, భగవంతుని కూడా అందరూ ఒకేలా ఎలా చూడగలుగుతారు? మీరందరూ కూడా డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నారు. మీ మెంటల్ ఒక్క విషయాన్నే చిన్న దాన్ని అర్థం చేసుకోవడానికి మన అందరిది అవగాహన శక్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి అది భగవంతుడు ఎవరైతే మనసుకు అందడో అటువంటి భగవంతుడు ఎలా ఒకేలా ఆలోచిస్తారు అందరూ? ఇదన్నమాట, మనకి ఇంత ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. ఈ విధంగా మీరు ఆలోచించి మీరు దాన్ని చేరుకోగలరు. ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్తారు తెలుసా? ఇప్పుడు చూడండి, ఈ జీవాత్మ మనం చెప్పుకున్నాం కదా, మనందరూ కూడా జీవాత్మలు. ఆ జీవాత్మ అంటే అర్థం ఏంటన్నమాట, ఒక లివింగ్ ఏజెంట్, లైఫ్ ఉంది అందులో. లైఫ్ ఉండడమే కాకుండా మనకి ఇంకా ఏముంది అందులో? అవేర్నెస్ ఉంది. అంటే నాకు ఇష్టం వచ్చినట్లు నేను కొన్ని పనులు చేయగలను. జంతువులు అవి ఏం చేస్తాయి, వాటి ప్రోగ్రామ్డ్ అనమాట. అవి వాళ్ళ ప్రోగ్రామ్ ఎలా ఉంటే, వాళ్ళ హార్మోన్స్ ఇవి ఎలా పనిచేస్తే జస్ట్ ఒక మెషిన్ లాగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. సెల్ఫ్ అవేర్నెస్ చాలా తక్కువగా ఉంటుంది వాటికి. మనకి వచ్చే కొద్ది సెల్ఫ్ అవేర్నెస్ అంటే నేను చేస్తున్నాను, చూస్తున్నాను, తింటున్నాను, ఎవ్రీథింగ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఇక్కడ సెల్ఫ్ అవేర్నెస్ ఒకటి ఉంది మనకి. తర్వాత ఏంటంటే, ఎక్కడైతే ఈ బుద్ధి ఉందో అక్కడ ఈ కర్మ అన్నది, మనం చేసిన మంచిది చెడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. మంచి కర్మ చేసినప్పుడు మంచి భగవంతుని దగ్గరికి వెళ్తాం, చెడు కర్మ చేసినప్పుడు వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. అయితే దీనికి ఎండింగ్ ఎక్కడా అంటే, మనం పూర్తిగా మనం మంచి కర్మలు అలా చాలా చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే నెమ్మదిగా ఈ ప్రపంచంలో మనం చూస్తున్నది, మన ఈ యొక్క ఇంద్రియాలకు కనిపిస్తున్న జగత్తుని స్థూల ప్రపంచం అంటారు. ఈ లోకాలు ఉంటాయన్నమాట. లోకాలు మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే మనకు పురాణాల్లో చాలా కథలు వస్తూ ఉంటాయి. మనకు చాలా లోకాలు అంటే డిఫరెంట్ స్ఫియర్స్ అనమాట. డిఫరెంట్ స్ఫియర్స్ అంటే మన పంచ ఇంద్రియాలు కనిపించవు, బట్ దే ఆర్ దేర్. సో మనం చనిపోయిన తర్వాత అందరూ ఎక్కడికి వెళ్తారండి అని అడుగుతూ ఉంటారు అందరూ. సో ఇవి డిఫరెంట్ లోకాలు అనమాట. నీకు అది కనిపించదు, అర్థం కాదు. కానీ ఏంటన్నమాట, ఇలా 14 లోకాలు ఉన్నాయని చెప్తారు. లోయర్ లోకాస్ అండ్ హయ్యర్ లోకాస్. నువ్వు మంచి పని చేసినప్పుడు హయ్యర్ లోకాస్కి వెళ్తూ ఉంటావు, నువ్వు చెడ్డ పని చేసినప్పుడు లోయర్ లోకాస్కి వెళ్తూ ఉంటావు. అంటే లోయర్ లోకాస్ అంటే అప్పుడు మళ్ళీ ఏదో వేరే అక్కడ భవనాలు అవన్నీ ఉంటాయని కాదు, అక్కడ డిఫరెంట్. అంటే ఇప్పుడు చూడండి, మనం చెడ్డ పని చేసినప్పుడు ఈ జంతువులన్నీ కూడా లోయర్ కైండ్ ఆఫ్ అవేర్నెస్లో ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్ళి చెడ్డ పని చేసినప్పుడు ఆ యొక్క మొత్తం కర్మనంతటిని అక్కడ అనుభవించి వస్తాం అనమాట. అనుభవించిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మనిషి జన్మలోకి వచ్చేస్తారు వాళ్ళు. అలాగే కొంతమంది మంచి పనులు చేస్తారు. మనుషుల్లో మంచి పని ఏ ఉద్దేశంతో చేస్తారు, నాకు ఒక మంచి రివార్డ్ వస్తుంది, ఒక ఫలితం వస్తుందని చేస్తారు చూసారా. వాళ్ళు ఏం చేస్తారనమాట, ఆ మంచి పనులు అనుభవించి దానికి ఒక మంచి ఫలితాన్ని ఒక చిన్న కొంచెం హయ్యర్ స్పియర్స్, దేవతలు అంటూ ఉంటామే మనం. అంటే ఇక్కడలాగే అన్నీ ఇంకా భోగాలు ఎక్కువగా ఉంటాయి. ముసలితనం తొందరగా రాదు, రోగం తొందరగా రాదు. ఈ విధంగా సటిల్ బాడీ, సూక్ష్మ శరీరంలో కొన్ని భోగాలను అనుభవించి పుణ్యకర్మలు ఏవైతే చేశారో అవన్నీ చేసి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ మనిషిగా జన్మిస్తారు. అయితే ఎవరైతే ఏ స్వార్థం లేకుండా అసలు వాళ్ళకంటూ పని చేయలేదు, మొత్తం సమాజం గురించి అందరి గురించి వాళ్ళు మొత్తం త్యాగం చేశారు, అటువంటి మహాత్ములందరూ కూడా హయ్యెస్ట్ లోక, 14th లోక బ్రహ్మలోకం, బ్రహ్మలోకం అంటే హయ్యెస్ట్ స్ఫియర్, అక్కడికి వెళ్ళిపోతారనమాట. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి జన్మ అన్నది ఉండదు. అక్కడ ఏంటి, భగవంతుడి యొక్క ఏ స్టేజ్లో ఉందో ఆ స్థానంలో చాలా ఆనందంతో వాళ్ళు యుగ యుగాలు అక్కడ గడుపుతూ ఉంటారనమాట. కానీ ఎవరైతే భగవంతుడు సృష్టిస్తున్నాడు, సృష్టికర్త ఎవరైతే ఆ శక్తి ఉందో ఆయన యొక్క శక్తి మాత్రం వీళ్ళకి రాదు. కానీ మిగిలినవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి అనమాట. ఎవ్రీథింగ్, ఓన్లీ సృష్టి ఒకటే చేయలేరు వాళ్ళు, కానీ మిగిలినవన్నీ కూడా చాలా చాలా పవర్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కావాలనుకుంటే ఒక 10 చోట్ల జన్మించి 10 రకాలుగా పనులు చేయగలరు కావాలనుకుంటే. అర్థమైందా? అంటే ప్రపంచంలో ఎప్పుడైతే ఈ చాలా కీడు జరుగుతుందో దీన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు వస్తారు. ఆ విధంగానే స్వామి వివేకానందని ఎవరు తీసుకొచ్చారు, రామకృష్ణ పరమహంస ఏం చేసి ఈ లోకం నుంచి, హయ్యర్ లోకం నుంచి ఆయన ఎప్పుడు తపస్సులో మునిగిపోయి ఉన్నారనమాట. మునిగిపోతే ఆయన్ని తీసుకొచ్చారు ఒకసారి క్రిందకి
అని చెప్పేసి. అందుకనే అంత పని ఎలా ఒక మనిషి మీరు ఆలోచించగలరా? 39 years ఆయన చేసిన పని మానవ మాతలకు సాధ్యం కాదు. అది వాళ్ళు వచ్చి ఈ విధంగా ఏంటంటే హయ్యర్ వాళ్ళు పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మహాత్ములు వాళ్ళు ఎప్పుడు కూడా సమాధి. అందుకనే ఆయన ప్రతి నిమిషం కూడా కళ్ళు మూసుకుంటే జ్యోతి, పెద్ద జ్యోతి కనిపిస్తూ ఉండేది ఆయనకి. ఆ సమాధి, ఆయన సమాధి ఇవ్వద్దని ఎవరు మన రామకృష్ణ పరమహంస ప్రార్థించేవారు. తనకు సమాధిస్తే ఇక్కడ ఉండడు, పని చేయడు. అందుకని మాయలో పెట్టుని ఆయన రోజు ప్రార్థించేవారు ఆయన. కానీ ఒక్కసారి అతని నిజ స్వరూపం తెలిస్తే అతనికి, అంటే మళ్ళీ వెంటనే వచ్చేస్తే ఆయన ఒక్క నిమిషం కూడా ఉండడు. ఆయన చెప్పేశారు, కరెక్ట్గా చెప్పారు ఈయన కూడా స్వామీజీ కూడా చెప్పారు, నేను 40 దాటనని. ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? ఏ రోజు చనిపోతానో ఆయన క్యాలెండర్లో టిక్ మార్క్ పెట్టారు. ఏకాదశి రోజు చాలు, July 4th క్యాలెండర్ తెప్పించుకుని ఆ రోజు రౌండ్ ఆఫ్ చేశారు. సరిగ్గా ఆ రోజు ప్రాణం వదిలేదు. అంటే వాళ్ళకి ఎవ్రీథింగ్, అంటే ప్రాణం వదలడం రావడం ఎవ్రీథింగ్ వాళ్ళ చేతుల్లో ఉంటాయన్నమాట. సో ఈ మహాత్ములందరూ కూడా పైకి వెళ్తారు. అర్థమైందా? అయితే కొంతమంది ఏం చేస్తారన్నమాట, మనం స్వార్థంతో మనం పని చేసినప్పుడు మంచి పని స్వార్థంతో చేసాం, వాళ్ళు కొంచెం మంచి అనుభవిస్తారు, తర్వాత మళ్ళీ కిందకు వస్తారు. చెడ్డ పని చేసాం, చాలా యానిమల్ లాగా బిహేవ్ చేసాం, మళ్ళీ యానిమల్ లాగా మీరు చేసి మళ్ళీ కొన్ని జన్మలు అయితే కానీ మీకు మళ్ళీ మానవ జన్మ రాదు. అంటే ఏంటన్నమాట, మన యొక్క డెస్టినీ, ఈ యొక్క గమనంలో మన డెస్టినీ అంటే మన యొక్క గమ్యం మన చేతుల్లో ఉంది. ఎలా అన్నమాట, ఒక మానవ శరీరంలోనే మన చేతుల్లో ఉంది. అందువల్ల ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో మనం ఓర్చుకుంటూ మనకు ఎవరైతే కష్టాలు కలిగించారో వాళ్ళ గురించి కూడా కీడు మనం తలపెట్టకుండా వాళ్ళ గురించి కూడా మంచి ఆలోచించామనుకో, నీ కర్మ అన్నది, చెడు కర్మ అన్నది తొందరగా పోతుంది. నువ్వు తొందరగా హయ్యర్ స్ఫియర్స్కి వెళ్తావు. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం అన్నమాట, ఈ జీవితంలో మనం అనుభవించే కష్టాలు సుఖాలే మనం చూస్తాం. అది ఎందుకంటే మనకు బియాండ్ చూసే మనకు శక్తి లేదు. మనకు ఆ శక్తి లేదు. ఎందుకంటే మన మైండ్ ఈజ్ ఎంతసేపు ఏంటంటారు దాన్ని, క్లటర్డ్ విత్ సో మెనీ థింగ్స్. అందువల్ల ఈ మైండ్ క్లారిటీ లేక మనకి ఇవన్నీ అర్థం కావన్నమాట. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడు బియాండ్, మంచి తెలివైన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే కేవలం దీన్నే చూడరు, బియాండ్ చూస్తారు. అందువల్ల ఏం చేస్తామన్నమాట, మనం ఇంకా మంచిగా ఎన్ని కష్టాలైనా ఇవ్వు. భక్తులందరూ ఏం చేస్తారు, ఎన్ని కష్టాలైనా నువ్వు నాకు ఇవ్వు, కానీ నేను మాత్రం నీ పాదపద్మాలను పట్టుకుని నేను వదలను నేను అని చెప్తారు. ఈ విధంగా ఏమవుతుందన్నమాట, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్, ఆ భావం, దాంతో మీ కర్మ, కొన్ని జన్మల కర్మ అన్నది కరిగిపోతుందన్నమాట. సో ఈ కర్మ అనేది మీకు తెలుసు కదా, మనం కర్మయోగం క్లాసెస్లో చెప్పుకున్నాం. మనం వెనక చాలా కర్మ ఉంటుంది, మనం చేసుకున్న పాప పుణ్యాలన్నీ కూడా. అయితే భగవంతుని పట్ల భక్తి, ఈ ప్రేమ, జ్ఞానం, వీటి వల్ల ఈ సద్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏమవుతుందంటే అంత ఇంటెన్సిటీ వల్ల ఇవన్నీ కూడా. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారనమాట, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఈ జ్ఞానం అనే అగ్ని, లేకపోతే భక్తి అనేటువంటి ఇది, దాంట్లో ఈ మొత్తం మనం చేసుకున్నటువంటి పాపకర్మలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మొత్తం అంతా కూడా మాడి మసైపోతుంది. అప్పుడు ఇంకా నెక్స్ట్ మీరు జన్మ రావాలంటే మీకు చెడు కర్మ ఏం లేదు, మంచి జన్మే వస్తుంది. ఇంకా పుణ్యకర్మలు మీకు అప్పుడు తర్వాత మీరు ఈ మానవ దేహంలోకి వచ్చినా లేకపోతే వేరే చోటకు వెళ్ళినా మీకు ఎప్పుడు కూడా హయ్యర్ లోకాస్కి మీరు వెళ్తారనమాట. ఇంకా కొంతమంది చాలా త్యాగాలు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ పెద్ద సైనికులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి పాపం, కానీ అన్నిటినీ వదిలి వాళ్ళు ఏం చేస్తున్నారు, దేశం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, పోరాడుతున్నారంటే ఎంత త్యాగం కదా అది. అట్లాంటి వాళ్ళు డైరెక్ట్గా హయ్యర్ లోకాస్కి వెళ్ళిపోతారట, పెద్ద ఏం చేయక్కర్లేదు. మనమైతే రోజు కర్మ చేసుకుంటూ దాన్ని మళ్ళీ మంచి పని చేయాలి కదా. ఆ ఒక్క త్యాగంతో వాళ్ళు చాలా హయ్యెస్ట్ లోకాస్కి వెళ్ళిపోతారట. వాళ్ళు నిజంగా సాధకులైతే, భగవంతుని మీద భక్తి ఉపాసకులైతే, వాళ్ళ యొక్క ఇష్టదైవం ఏ రూపంలో నువ్వు ఆరాధిస్తున్నావో ఆ ఇష్టదైవం వచ్చి ఆయన ఇంకా హయ్యర్ లోకాస్ని తీసుకెళ్ళిపోతారనమాట. సో మనం కేవలం స్థూల ప్రపంచమే కాదు, కళ్ళకు కనిపించేది కాదు, దాని వెనుక సూక్ష్మ ప్రపంచం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, మన శరీరం. ఈ లెక్చర్లో స్వామీజీ మనకి మరణం అనేది ఎలా వస్తుంది అది కూడా చెప్తారు. ఇప్పుడు ఈ స్థూల శరీరం ఉంది కదా, దీని వెనుక మనస్సు, ఈ ప్రాణశక్తి ఇవన్నీ ఉన్నాయి, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. దేన్నైతే మనం చూడలేకపోతున్నామో కానీ ఫీల్ అవుతున్నాం, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. మనం మరణించినప్పుడు ఏమవుతుందో తెలుసా, కేవలం ఈ స్థూల శరీరం, ఈ బాడీ, ఎక్స్టర్నల్ బాడీ మాత్రం బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ సూక్ష్మమైనటువంటి మొత్తం మన ఆలోచనలు, భావాలు, ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ డిటాచ్ అయిపోతుంది అనమాట. అది ఎలా జరుగుతుందని స్వామీజీ చెప్తున్నారు. ఫస్ట్ ఏమవుతుందంటే వాక్, మనం ఏదైతే మాట్లాడే శక్తి వెళ్ళి మనస్సులో కలిసిపోతుందట. అందువల్ల చూడండి, చనిపోయే ముందు ఎవరు మాట్లాడలేరు. ఫస్ట్ వాక్ పడిపోతుంది, కానీ వాళ్ళకి ఇంకా అవేర్నెస్ ఉంటుంది అంతా చుట్టుపక్కల. వాక్ వెళ్ళిపోయి మనసులో
కలిసిపోతుంది. అంటే ఆలోచన తర్వాత ఈ మాట అన్నది రెండు కూడా రిలేటెడ్. అందువల్ల ఇది ఎప్పుడైతే మనసులోకి మాట ఇది అయిపోయిందో థాట్ కూడా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఈ మనస్సు అనేది వెళ్ళిపోయి ప్రాణశక్తిలో కలిసిపోతుంది. ప్రాణశక్తి అంటే ఈ ఊపిరిది కాదు. ఈ ఊపిరి మళ్ళీ ఓన్లీ ఫిజికల్లే, మీకు పైన తీసుకుంటున్నాం ఇది తీసుకుంటున్నాం. ఈ ప్రాణశక్తి అన్నది ఈ ఊపిరిని తీసుకునేలా చేస్తుంది మనకి. కానీ ఈ ఊపిరి అన్నది బ్రీదింగ్ అన్నది ప్రాణశక్తి కాదు. ప్రాణశక్తి వలన మీకు బ్రీదింగ్ వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అందరూ వైటల్ ఫోర్స్ అనగానే ఓన్లీ ఊపిరి అనుకుంటారు, కాదు. దేనినైతే ఈ లంగ్స్ని ఊపుతూ ఉంటుంది చూడండి, అది ప్రాణశక్తి. సో ఈ యొక్క మనసు అంతా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల చనిపోయేటప్పుడు మీకు ఇంకా థాట్ కూడా ఏముండదు, వాళ్ళ లోపలికి రిజాల్వ్ అయిపోతూ ఉంటుంది మొత్తం అంతా కూడా. చూడండి, తర్వాత ప్రాణం చివరిలో ఏంటంటారు, గ్యాస్పింగ్ అంటారు. ఆ గ్యాస్పింగ్ టైంలో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. మనకు మాత్రం వీళ్ళు కష్టపడుతున్నారు ఆహాహా అని భయపడు. అందువల్ల చనిపోయే వ్యక్తికి మరణయాతన అంత తెలియదు, చూస్తున్న వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రాణశక్తిని ఏమవుతుందన్నమాట, మనసులో ఏమైపోతే ఇంక మీకు థాట్ ఏముంటుంది, నేను బాధపడుతున్నాను అవేర్నెస్. సో ఈ ప్రాణశక్తిలో నెమ్మదిగా లైవ్ అయిపోతూ ఉంటుంది. ఇది యోగులు మాత్రం ఇవన్నీ చూడగలరు. యోగులు చనిపోయేటప్పుడు వాళ్ళ ప్రాణం ఎట్లాగొచ్చి అన్నీ చూడగలరు. వాళ్ళకి మనసు ఇది కాదు కదా, బియాండ్ మనసు వాళ్ళు వెళ్ళగలిగారు కాబట్టి జీవించి ఉన్నప్పుడు మరణించేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు అబ్జర్వ్ చేయగలరు. సో ఇదంతా కూడా ప్రాణశక్తిలో కలిసిపోయి నెమ్మదిగా ఈ ప్రాణము ఇదంతా డిటాచ్ అయిపోతుంది అనమాట. దేంతో కలిసి? ఆత్మతో కలిసి. ఆత్మ అనేది ఏంటనేది మనకి ఇంకా తెలియదు, కానీ అది లేకుండా ఏది లేదు. సో మనం అంటే ఏంటనమాట, ఆత్మ, తర్వాత ఈ మొత్తం ఈ మనస్సు, ఈ ప్రాణశక్తి, బుద్ధి, ఇవన్నీ ఇవి ప్లస్ మన యొక్క శరీరం, ఇవి మూడు. చనిపోయేటప్పుడు ఎవరు బయటకు వస్తున్నారు? ఓన్లీ ఈ పైన శరీరం ఒక్కటే పోతుంది, మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో ఇది వచ్చి మళ్ళీ జన్మలు తీసుకోవడం దాని గురించి అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఏ విధంగా ఈ జీవాత్మ అన్నది మళ్ళీ ముక్తి అనేది కలుగుతుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇది చెప్పారు. భక్తి ద్వారా ముక్తి అని కొంతమంది అన్నారు, జ్ఞానం ద్వారా ముక్తి అని కొంతమంది అన్నారు. ఈ విధంగా రకరకాలుగా మన యొక్క సిద్ధాంతాలు చెప్తూ ఉన్నారు. నీకు ఏది నచ్చితే, నీకు ఏది సూటబుల్ అయితే నువ్వు అది మార్గాన్ని అనుసరించవచ్చు, ప్రాబ్లం ఏం లేదు మన దేశంలో. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకు 3 రకాలైనటువంటి దర్శనాల్లో 3 రకాలు. దేన్ని తెలియజేస్తున్నాయి ఇవి? జీవాత్మకు పరమాత్మకు ఉండే సంబంధం, అంటే మనకు భగవంతునికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. ఆ సంబంధం అన్నది మనం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ, మనం ఇంకా పవిత్రమయ్యే కొద్దీ, మన ఆలోచన స్థాయి ఇంకా పెరిగే కొద్దీ ఈ సంబంధం కూడా మారుతూ ఉంటుంది. చివరికి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మన లోపలే మనం అనుభవించగలుగుతాం. ఇంకా అప్పుడు ఏమీ అవసరం లేదు, గుళ్ళు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇట్లా ఆలోచించే వాళ్ళందరూ హిమాలయాలకు ఎక్కడికి వెళ్ళిపోతారు. 24 గంటలు వాళ్ళు ఇంకా కొంచెం తింటారు, మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దాన్ని తెలుసుకోవడానికి లోపలే ఉంది ఆ శక్తి. దానికి అడ్డుకుంటున్నవి ఏంటి? మన శరీరము, మనసే. ఈ శరీరం మనసుని ఎప్పుడైతే మనం ఆ శరీరాన్ని మంచి ఫిట్గా పెట్టుకొని మనసుని ఎప్పుడైతే కామ్గా పెట్టుకున్నామో ఆ ఆత్మ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో వేల మంది అనుభవించారు కాబట్టి ఈరోజు మనకు, లేకపోతే మనకు ఎలా నమ్ముతాము? అది అనుభూతి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే అందరికీ ఒకే రకమైన అనుభూతి ఒకసారి కలిగితే ఇంకా ప్రపంచంలో ఏ కష్టమూ నేను అంటుకోలేదు. మళ్ళీ నువ్వు ప్రపంచంలో వచ్చి జీవించావు అనుకో, ఆ జీవితమే వేరు. హాయిగా అట్లా ఒక సాక్షిలాగా నువ్వు జీవించవచ్చు అనమాట, హాయిగా. ఏది నిన్ను అంటదు. సో దాన్ని ముక్తి అంటారు, జీవన్ముక్తి అంటారు. సో ఇదనమాట. సో ఇందులో 3 రకాల దర్శనాల గురించి చెప్పారు. ద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైతం, అద్వైతం. ద్వైతాన్ని ముఖ్యంగా ఆధునిక కాలంలో మధ్వాచార్యుల వారు ప్రాచుర్యంలో తీసుకొచ్చారు. తర్వాత విశిష్టాద్వైతాన్ని రామానుజాచార్యుల వారు, అద్వైతాన్ని శంకరాచార్యుల వారు. సో దీనిని శ్రీరామకృష్ణ పరమహంస ఏం చేశారంటే, ఇవి 3 కూడా డిఫరెంట్ స్థాయిలు, అన్నీ కూడా కరెక్టే అని ఆయన చెప్పారు. 3 వేరు కాదు. ఇదే కరెక్ట్ అని వీళ్ళు అన్నారు, ఇదే కరెక్ట్ అని వీళ్ళు అన్నారు, కానీ 3 కూడా కరెక్టే, కానీ డిఫరెంట్ స్థాయిల్లో అవి అన్నీ కూడా కరెక్టే. ప్రతి దాని ద్వారా నువ్వు కైవల్యాన్ని పొందొచ్చు, ఏది తక్కువ కాదని మన రామకృష్ణ పరమహంస దాన్ని చెప్పారనమాట. సో ఈ లెక్చర్ని ఏం చేశారు, ఎక్కడ చెప్పారు స్వామీజీ? అమెరికాలో ఈ లెక్చర్ని చెప్పారనమాట. స్టెప్స్ టు ఇండియన్ ఫిలసాఫిక్ థాట్. ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏం లేవా? అయితే ముగిద్దాము. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। श्रीरामकृष्णार्पणमस्तु।